గత శుక్రవారం సాక్షి ఛానల్లో ప్రసారమయ్యేటువంటి కేఎస్ఆర్ లైవ్ షోలో అక్కడ ఉన్నటువంటి ఒక జర్నలిస్టు అనలిస్టు కృష్ణంరాజు గారు అమరావతిని వేశ్యల రాజధాని అనడం 100% తప్పు. సరే, వాళ్ళు తప్పు చేసిందే కాబట్టి ఆయన మీద కేసు పెట్టిండ్రు. అక్కడ దాన్ని కండక్ట్ చేసినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేసిండ్రు. ఇంకా కొంతమంది ఈ యొక్క సాక్షి మీడియాకు సంబంధించిన అధిపతులను లేదా మేనేజ్మెంట్ను కూడా అరెస్ట్ చేయాలంటున్నారు. ఒకవేళ అలాంటి వెసులుబాటు చట్టాల్లో ఉంటే గిన పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దాని గురించి ఎవరికి ఏమి ఇబ్బంది కూడా లేదు. ఆల్రెడీ వాళ్ళకి క్షమాపణ చెప్పిండ్రు, అది కూడా మాకు సరిపోలేదు అంటున్నారు. సరే, ఇదంతా బాగుంది. దాని మూలంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సాక్షి కార్యాలయాలపై ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తుండ్రు ఏందనేది మనం మాట్లాడడం. సరే, అక్కడ జరిగిందైతే తప్పు కాదని ఎవరు అనట్లేదు. సరే, ఇక్కడ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మాజీ మంత్రిగా మాజీ ఎంపీగా పనిచేసినటువంటి రేణుకా చౌదరి గారు ఒక మాట మాట్లాడుతున్నారు. అది విన్న తర్వాత మనం ఇంకా బాగా క్లియర్గా మాట్లాడుతాం. వినండి. వీళ్ళ కుటుంబ విధానం అంటే వీళ్ళ పొట్టలో ఉండే అసూయ, దరిద్రం, దౌర్భాగ్యం. వీడు పుట్టిందే దౌర్భాగ్యం. పుట్టిన 2వ నిమిషంలో ఆ తల్లి విజయమ్మ అటు బొట్టుపై అతికేసి తేడా పోయించేసి. అలాంటి మాట్లాడుతూ రేణుక గారు మీ ఆవేశం నాకు తెలుసు. వినండి, ఈ మేడం గారు ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన 2వ నిమిషమే విజయమ్మ గారు గొంతు నిలిమి చంపేసింటే సరిపోయిండేది అంటుంది. అంటే ఒక ఆడజన్మ, ఒక తల్లి జన్మ పుట్టి తన బిడ్డనే చంపేసింటే బాగుండు అనేటువంటి కర్కశంతో కూడినటువంటి ఆలోచన లక్షణాలు ఉన్నటువంటి ఈ వ్యక్తులు అసలు భూమి మీద ఒక తల్లిగా, ఒక ఆడజన్మ ఎత్తినటువంటి మనుషులుగా ఇలా లెక్క ఎచ్చున. అలాంటి లక్షణాలు మీకు ఉండడమే కాకుండా మళ్ళా వేరే ఒక తల్లికి సలహాలు ఇస్తారా చంపింటే బాగుండని? ఎందుకు చంపాలమ్మా? ఎందుకు అవసరమమ్మా? మీకు రాజకీయంగా అడ్డంగా వస్తున్నారనే, లేదు మీకు పోటీ వస్తున్నారనే? ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ హక్కులు ఉన్నాయి కదా. సొంత పార్టీలు పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు, ఎలక్షన్లు గెలవచ్చు, ప్రజలు వ్యతిరేకిస్తే ఓడిపోవచ్చు, ఏదైనా ఉంది. అంటే మీ రాజకీయ అవసరాల కోసం మీకు ప్రత్యర్థులు ఉండకూడదు, కేవలం మా వాళ్ళు మాత్రమే ఉండాలనే ఉద్దేశమేనా? అయినా ఏముందమ్మా చంపడం? ఇలాంటి మాటలు మీకు కొత్త ఏం కాదు కదా. పార్టీ పెట్టిన వ్యక్తినే పార్టీ నుంచి సస్పెండ్ చేసి అది సాలదన్నట్టు చెప్పులు వేయించి మానసిక క్షోభకు గురి చేసి చంపేసేది ఒక వ్యక్తిని సరిపోలేదు? ఇంకా ఒక వ్యక్తిని చంపేసి రాజకీయాలు చేయాలనేటువంటి ఒక ఆకాంక్ష ఆల్రెడీ నెరవేరింది కదా. ఇంకా ఎందుకమ్మా? ఏం కావాలి మీకు? ఇంకా మనసు లేకపోతే, ఒక పార్టీ లేకపోతే, ఒక వ్యక్తి ఉన్నటువంటి చచ్చిపోతే దాని మూలంగా రాజకీయాలు చేయాలనుకుంటున్నారా? ఇది ఏమైనా ధర్మమేనా? మీరు ఒక్కరే కాదమ్మా, మీ లక్షణాలు మీ పార్టీలో, అంటే నువ్వు తెలుగుదేశంలో లేవులే, తెలుగుదేశంలో లేకపోయినా కూడా అంతా అదే కదా. మీకున్నటువంటి లక్షణాలు పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు తీసుకుంటే ఎవరి నోటి నుంచి అన్నా ప్రత్యర్థి పార్టీ వ్యక్తిని చచ్చిపోతాడు, బతకడు, చంపేసింటే బాగుండు ఇలాంటి మాటలు వస్తుండయే. ఏం మాట్లాడాలి? బాగా గుర్తుంది నాకు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ ప్రోగ్రాం పెట్టే ముందు అసెంబ్లీలో ఏదో ఒక మాట అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నేను అనుకుంటే మిమ్మల్ని ఫినిష్ చేస్తా అన్నాడు. సరే, ఆ వాక్కో మరి ఆ నోటి యొక్క మహాత్రమో ఏం తెలియదు అనుకున్నట్టే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. సరే, అది ఏం మనం చేసేది ఏం లేదు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ భూమి మీద ఉండకూడదు అన్నారు కొందరు. అంత తాగలే. మన ఎలక్షన్స్లో ఓడిపోతే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మాత్రమే ఓడిపోయిండు, సావలేదు, సచ్చేదాకా కొట్టాలని ఒకడు, ఇంకొకడు మహానాడులో సంవత్సరం రోజులైంది అప్పుడే బుసలు కొడుతున్నారు, చంపేయాలి, బతికే విధంగా మనం చేయకూడదు, సత్యదాకా కొడుతూనే ఉండాలని ఇంకొకడు. ఈరోజు ఒక మహిళ అయింది, మీరు పుట్టినప్పుడే చంపేసింటే బాగుండంట. దేనికి తల్లి? దేనికమ్మా? చేత అయితే రాజకీయాలు చేయండి అమ్మా. అసలు నీకేమైనా సంబంధం ఉంది ఆ తల్లి? సరే, ఒక మహిళగా అక్కడ అన్నటువంటి మాట తప్పే కాబట్టి దాన్ని నువ్వు ఖండించను. మహిళగా లేదు, నీకు ఈ భారతదేశంలో తిరిగే రైట్స్ ఎక్కడైనా ఉండే కాబట్టి అక్కడికి వచ్చి నువ్వు నిరసన తెలపచ్చు, నువ్వేమేం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది కాక మీ ప్రభుత్వం మీకు సంబంధించిన వాళ్ళదే ఉంది. ఎందుకమ్మా ఇంత దుగ్ధత?
ఏం అవసరము? ఒక వ్యక్తి చనిపోతే మనకు అడ్డు లేకపోతే మన వాళ్ళు అక్కడ పరిపాలించాలి అనేటువంటి ఒక నీచ నికృష్టమైనటువంటి ఆలోచనలు ఈ సమాజానికి, ఈ రాజకీయాలకు అవసరం. చూస్తున్నాం. ఈరోజు ఇదే డిబేట్లో TV5లో మూర్తిగా నిర్వహించిన దాంట్లో లైవ్లోకి వచ్చి మీరు మాట్లాడే మాట మీ మీద ఎందుకు కేసు పెట్టకూడదమ్మా? ఒక వ్యక్తి బతుకున్నటువంటి వ్యక్తులను వేశ్యలు అంటేనే తప్పు కాదనంటే ఇవ్వట్లేదు. వేశ్య అనేటువంటి పదం ఒక రకంగా చెప్పాలంటే ఒక బూతు లాంటిది. అయినా అది తప్పు, దాని మీద కేసు పెట్టిండ్రు. అసలు ఒక మనిషినే చంపేయాలి అనేటువంటి మాట మీ నోటి నుంచి వస్తుంది. మీ మీద ఏ రకమైనటువంటి కేసు పెట్టాలి? ఆ డిబేట్ నిర్వహించినటువంటి మూర్తిపై ఏ మీద కేసు పెట్టాలి? ఈ TV5 యాజమాన్యం బిఆర్ నాయుడు మీద ఏ కేసు పెట్టాలి? అందరూ ఒకే సూత్రం వర్తించాలి కదా. ఎంత నీచం అండి! ఇంత నీచమా? మనం వాళ్ళు ఉండాలి రాజకీయాల్లో, మనం మాత్రమే రాజకీయాలు చేయాలనేటువంటి ఒక మనస్తత్వం ఉన్న మీరు వ్యక్తులు చచ్చిపోతే బాగుంది అంటారా? అదే కదా ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే సానుభూతి చూపించాల్సింది పోయి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది మీరైతే ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీ మీద పెట్టుకొని ఎవరో అభిమాని చేత వాళ్ళే చేయించుకున్నారంట. ఒక అభిమాని తన నాయకుడిని కత్తితో పొడుచుడా? ఏది మిమ్మల్ని పరచలేదే? జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని పరచాలనుకుంటున్నారు? విజయవాడలో ఒకడు ప్రచారంలో రాయితో కొడితే ఇక్కడ తగిలింది, జస్ట్ మిస్ అయింటే ఆ రోజు ఏం జరిగిండదు. అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉండునో ఉండకపోవును, అది కూడా ఆయనే చేయించుకున్నాడంట. మీరు చేయించుకోలేదే సానుభూతి కోసం? ఇంతకుముందు ఓడిపోయారు కదా వారి. ఏం మాటలు! ఎవరన్నా ఒక అభిమాని తను అభిమానించే నాయకుడిని కత్తితో పొడిచి తన రక్తం చూడాలనుకుంటారా? అయినా జగన్మోహన్ రెడ్డి గారి రక్తం చూడడానికి ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారి రక్తం ఎర్రగానే ఉంది, అందరికీ తెలుసు. మీరే కదా అంటుంటారు మా కోసినా కూడా మాకు పసుపు రక్తం బయటకు వచ్చదని. ఆ పసుపు రక్తం ఎట్టుంటుందో చూడడం కోసం ఎవరైనా ప్రయోగం చేయాలి, కానీ జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకు చేస్తుండ్రో క్లియర్గా అర్థమైపోతుంది. పై స్థాయి అధినాయకుల నుంచి కింది స్థాయి కార్యకర్తల నుంచి ఒక వర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి భౌతికంగా ఉండకూడదు, ఉంటే మనకు ఇబ్బంది, మనకు రాజకీయాల్లో మనం మాత్రమే ఉండాలి. ఎంత నీచమండి! బాధ్యులైనటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు, అరెస్టులు చేసిండ్రు. ఇంకా అవసరమైతే మీరు ముందుకెళ్ళి ఆ యాజమాన్యం మీద కూడా కేసులు పెట్టుకోవచ్చు. న్యాయస్థానాలు ఎలా చెప్తే అలా నడుచుకోవచ్చు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో ఉన్న ఒక మీడియా సంస్థలపైన, ఆఫీసులపైన ఎక్కడ అన్యాయం జరగకపోయినా, జరిగింది ఒక ప్రాంతంలో అయితే రాష్ట్రం మొత్తంలో పకడ్బందీ వ్యూహంతో కార్యాలయాలపై దాడి చేస్తారా? మీ దాడి వెనకాల వ్యూహం ఎవరికి తెలియదు అనుకుంటున్నారు? రాష్ట్రంలో ఏముంది? మీ నోటితో మీరే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మీకు రాజకీయంగా అడ్డు ఉన్నది జగన్మోహన్ రెడ్డి. మీ విధానాలు ఎండగట్టేది కేవలం సాక్షి మాత్రమే. ఇంతకుముందు 1-2 ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు అధికారం మారిన వెంటనే వాళ్ళు కూడా ప్లేట్ ఫిరాయించి అటువైపు వెళ్ళిపోయారు. సరే, కరెక్ట్, వాళ్ళ ఇష్టం, దాన్ని మనం ఏం చెప్పేది. వాళ్ళ సామాజిక వర్గమో లేదు, వాళ్ళు ఏదో రకరకాల వాళ్ళ వ్యాపారాలు, అవన్నీ మనం ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సాక్షిగిన లేకనుంటే మీరు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేసేది అందరికీ తెలిసిందే. మీకేం లేదు. ముగ్గురు ఉండరు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పక్షంగా ఉండరు. అటువైపు కాంగ్రెస్ లెక్కలే తీసుకోవాల్సిన అవసరం లేదు. సిపిఐ, సిపిఎం ఉన్న మన వాళ్ళే, ఇబ్బంది ఏం లేదు, ఏం మాట్లాడరు. మనం అధికారంలో లేనప్పుడు మాత్రం మాట్లాడతారు, మనం అధికారంలో ఉంటే ఏం మాట్లాడరు. అంటే దీన్ని బట్టి అర్థం ఏముంది? ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి ఉండరు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక సాక్షి పత్రిక, సాక్షి మీడియా ఉంటాయి. ఇంకెటు జగన్మోహన్ రెడ్డిని మనం అనుకున్నట్టు చంపేస్తే, ఈ పత్రిక ఇవన్నీ లేకుండా క్లోజ్ చేస్తే ఇంకా జీవితకాలం ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు మన వాళ్ళు, మన తర్వాత మన మనవాళ్ళు, వాళ్ళు అంతా మన వాళ్ళు రాజకీయంగా ఉండాలి. ఏరే వాళ్ళు ఏ రాజకీయ హక్కులు ఉండకూడదు. ఇంత నీచ లక్షణాలు పెట్టుకున్నారే. ఎవరికి కావాలని ఇంత నీచ లక్షణాలతో ఉన్నటువంటి రాజకీయాలు? చూద్దాం. ఆ పైన దేవుడు ఉండడు, నమ్మేవాళ్ళు నమ్మాలి, నమ్మలను మనం ఏం చేయలేం. చూద్దాం ఇంకా ముందు ఎన్ని జరుగుతాయో, ఎన్ని ఘోరాలు జరుగుతాయో. సంవత్సరం రోజులైంది అధికారం లేకొచ్చి, చెప్పిన హామీలు నెరవేర్చిన చేతగాక ఒకవైపు వ్యతిరేకత మూట కట్టుకుంటూ, ఆ వ్యతిరేకత నుంచి వచ్చేటువంటి దాన్ని మనం ఎట్ట కంట్రోల్ చేయలేక అర్థం కాక ప్రశ్నిస్తున్న ఏకైక మీడియా మీద దాడులు చేసి దాన్ని మూసేయాలని చూస్తారా? కానివ్వండి, చూద్దాం ఏం జరుగుతుందో.